హాయ్! క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక అర కేజీ క్యారెట్లను తీసుకోవాలి. వాటిని ఇలా శుభ్రంగా పీల్ తీసుకోవాలి. ఇలా అన్ని క్యారెట్లను పీల్ తీసుకున్న తర్వాత ఎడ్జ్లను కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్లను తురుముకోవాలి. ఇలా తురుముకోవటం కష్టంగా ఉన్నవాళ్ళు ఈ క్యారెట్లను ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని అయినా చేసుకోవచ్చు. నేనైతే తురుముకుంటున్నాను. ఇలా అన్ని క్యారెట్లను తురుముకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును ఒక కుక్కర్లో వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ క్యారెట్లో ఉన్న వాటర్ సరిపోతుంది ఉడకడానికి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఇలా వేగిన కిస్మిస్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, బాదం వేసుకోవాలి. నా దగ్గర జీడిపప్పు లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకోవాలి. నేను పటిక బెల్లం పొడి వేసుకుంటున్నా. 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి.
మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి. హల్వా కొంచెం జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఉన్నప్పుడు కొంచెం యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ప్యాన్ నుంచి నెయ్యి సెపరేట్ అవుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వీటిని బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా నెయ్యి సెపరేట్ అవుతున్నప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ. స్టవ్ ఆపేసుకోవచ్చు. Super guys.